మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. ఇప్పుడు మన డైలీ లైఫ్లో ఆర్థోపెడిక్ కొంతమంది అవగాహన కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో, సాధారణంగా ఈ బెనకడం కానీ, లిగ్మెంట్ కావడం కానీ, డిస్లోకేట్ కావడం కానీ, ఫ్రాక్చర్ కానీ, లేదా బోన్ విరగడం కానీ, ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనబడతాయి? ప్రాథమిక చికిత్సగా ఇంట్లో వాళ్ళు ఏం చేయాలంటే ఒక మెయిన్ సర్జన్. పిల్లలకి ఇంజరీస్ అవడం నార్మలే, అవ్వట్లేదంటే వాళ్ళు దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఇనఫ్ అనమాట. ఓకే, కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పీడియాట్రిక్స్ అంటే పిల్లలకి ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా ఉన్నారు మన దగ్గర. అండ్ అడల్ట్స్ ఏంటి, నాట్ ఓన్లీ పిల్లలు, ఎవరు అడల్ట్స్ ఇప్పుడు రోజు వర్క్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ రెగ్యులర్గా చూస్తుంటాము. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాపర్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తగ్గుతుంది అని చెప్పేసి అట్లా వదిలేస్తే కొన్నిసార్లు ఈజీగా అవ్వాల్సిన ట్రీట్మెంట్ చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా ఇట్లా ఇంజరీ ఏమైనా అయినా పిల్లలకైనా అడల్ట్స్కైనా ఫస్ట్ ఒకసారి వెళ్ళి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి, మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్స్రే సరిపోతుంది, లేకపోతే ఒక సిటీ స్కాన్ ఎంఆర్ఐ తీస్తారు. దాంట్లో లిగమెంట్స్ ఇంజరీ అయినా లేకపోతే బోన్స్ ఇంజరీ అయినా దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ప్రతి ఇంజరీకి సర్జరీ అవసరం లేదు. అండ్ ఐ వుడ్ సే ఈవెన్ 60-70% సర్జరీస్ అవసరం ఉండవు. కానీ ఆ 30% ఎప్పుడైనా సర్జన్ సజెస్ట్ చేస్తే, ఈ మధ్య చాలా సస్పిషియస్ అయిపోయారు పేషెంట్స్. అంటే నిజంగా ఎందుకు వీళ్ళు సర్జరీ సజెస్ట్, ఓన్లీ సర్జరీ అవసరం వచ్చినప్పుడే సజెస్ట్ చేస్తాం సర్జరీ. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ దగ్గర ఇంజరీ అయితే అది అట్లా వితౌట్ సర్జరీ వదిలేస్తే జాయింట్ బాగా స్టిఫ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో జాయింట్స్ దగ్గర ఉన్న ఇంజరీస్, ఫ్రాక్చర్స్ డెఫినెట్గా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. బాగా డిస్ప్లేస్ అయినా అంటే బోన్ బ్రేక్ అయ్యి ఫ్రాగ్మెంట్స్ మూవ్ అయిపోయినాయి అనుకోండి, అది కరెక్ట్ పొజిషన్ తీసుకురావడానికి సర్జరీ చేయాల్సి వస్తుంది. చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్, బోన్స్ మూవ్ అవ్వలేదు అండ్ జాయింట్ దగ్గర లేదంటే డెఫినెట్గా ప్లాస్టర్ వేసి సెట్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఆ సస్పిషన్ తీసేయాలి మైండ్ నుంచి. అండ్ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రేస్ అండ్ ఎంఆర్ఐస్తో డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయగలుగుతారు.